ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో అన్ని విషయాల్లో ఓపిక నశించిందా? కొంతమంది స్త్రీలు వచ్చి మాతో చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి అయ్యగారు, భర్త విషయంలో ఓపిక కోల్పోయాను, ఓపిక లేదు. పిల్లల విషయంలో ఓపిక లేదు, మాట వినటం లేదు. చాలా విషయాల్లో ఓపిక నశించిపోతూ ఉంది. ఎందుకైనా బ్రతుకుతున్నాను అనిపిస్తూ ఉంది, చనిపోతే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంది అని చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే తొందరపడి ఏ నిర్ణయంలోకి రావద్దు. అది దేవుని చిత్తం కాదు. ఉదయకాల సమయంలో దేవుడు ఒక చిన్న మాట ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాడు. వినడానికి సిద్ధమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఎంత చిన్న మాట, అంత శక్తివంతమైన మాట. రహస్యము ఎంత గొప్పది అందులో దాగి ఉందనంటే విజయ రహస్యం దాగి ఉంది. ఓరిమి అవసరమై ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు అన్ని విషయాలు ఓపిక పట్టావు, భార్య విషయంలో ఓపిక పట్టావు, సంవత్సరాలు ఓపిక పట్టావు, భర్త విషయంలో సంవత్సరాలు ఓపిక పట్టావు, పిల్లల విషయంలో, వ్యాపార విషయంలో, పార్ట్నర్స్ విషయంలో, ఆఫీస్లో, కొలీగ్స్ మధ్యలో, పై అధికారుల మధ్యలో, వారి ప్రవర్తనలు, వారి మాట లేదా వారి యొక్క నడవడికలను బట్టి నిజంగా ఓపికతో ఉన్నావు. వాస్తవమే. దేవుడు అంటున్నాడు, ఇంకా కొంతకాలం నీకు ఓరిమి అవసరమై ఉంది. అట్లా దేవుని మాటకు లోబడు, ఓపికతో కనిపెట్టు. దేవుడు ఆపిదప్ప నీ జీవితంలో బలమైన అద్భుతాన్ని ఎక్కడ పడిపోయావో అక్కడ జరిగించబోతున్నాడు. ఎక్కడ తలదించావో అక్కడ తలపైకి ఎత్తబోతున్నాడు. అట్లా గొప్ప కార్యం ఓపికతో ఉండి నీవు నేను పొందుకొందుముగాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఓపిక నశించిపోయిన బిడ్డలకు ఇప్పుడే ప్రభువా ఓపిక దయచేసి బలపరిచి గొప్ప కార్యములు జరిగించమని, అన్ని విషయాల్లో ఓరిమి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.